ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి అమెరికన్ హారర్ ఫిలిం అయిన 1922ని తీసుకొచ్చాను. ఈ మూవీని 2017లో రిలీజ్ చేశారు. స్టోరీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ చిన్న క్లిక్తో నా కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అయ్యి ఇంకా మంచి మంచి మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నా ఎఫర్ట్స్ని కొంచెం గుర్తించి ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1930లో విల్ఫ్రెడ్ జేమ్స్ అనే ఒక వ్యక్తిని చూపిస్తూ ఈ మూవీని స్టార్ట్ చేస్తారు. ఆ వ్యక్తి ఏదో కారణంగా చాలా భయపడుతూ సిటీలో ఒక రూమ్ని తీసుకొని ఉంటాడు. తనకి ఆ రూమ్లో కూడా గోడ నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అతను అతని కన్ఫెషన్ని రాద్దామని కూర్చుంటాడు. ఇక మనకి అప్పుడే తెలుస్తుంది అతని పాస్ట్ లో ఏదో చేయకూడదు చేసి ఉంటాడు. దాని నుంచే తప్పించుకోవడానికి ఇప్పటికీ కూడా పారిపోతూ ఉంటాడు. ఈ మూవీని 1922 టైంలో చూపిస్తారు. అప్పుడు ఈ విల్ఫ్రెడ్ ఒక సాధారణమైన ఫార్మర్ అయి ఉంటాడు. అతనికి ఆల్రెడ్ అనే వైఫ్ అలాగే హెన్రీ అనే కొడుకు ఉంటారు. వాళ్ళంతా ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండేవారు. ఆ టైంలో విల్ఫ్రెడ్ కి 80 acres ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఇంకో సైడ్ ఆల్రెడ్ కి 100 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఏదైతే తనకి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిందో. ఆబ్వియస్ గా పేరెంట్స్ ప్రాపర్టీ అంతా వాళ్ళ పిల్లలకు మాత్రమే చెందుతుంది కాబట్టి వీళ్ళ ఇద్దరి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్ని హెన్రీకే వస్తాయి. విల్ఫ్రెడ్ అనుకుంటాడు తన కొడుకు కూడా అతనిలాగే ఒక ప్రౌడ్ ఫార్మర్ అవ్వాలి అని. సో అందుకే విల్ఫ్రెడ్ హెన్రీకి ఫార్మింగ్ నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఆల్రెడ్ మాత్రం వాళ్ళ దగ్గరున్న ఫార్మ్స్ అన్నిటినీ ఫార్మెంటర్ అనే కంపెనీకి అమ్మేసి సిటీలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. ఆల్రెడ్ చేసే మొండితనం వల్ల విల్ఫ్రెడ్ తో తన బాండింగ్ అన్నది తగ్గుతూ వస్తుంది. వాళ్ళ మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందంటే ఆల్రెడ్ తన ఫార్మ్స్ అన్ని ఆ కంపెనీకి అమ్మేశాక వచ్చిన మనీని నువ్వు నాకు డివోర్స్ ఇస్తే నాకు వచ్చిన ప్రాఫిట్లో నీకు 50% ఇస్తాను అని ఆఫర్ ఇస్తుంది. దానికి విల్ఫ్రెడ్ మరి హెన్రీ ఎవరితో ఉంటాడు అని అడుగుతాడు. ఆల్రెడ్ తనతోనే సిటీకి తీసుకొని వెళ్తానని చెప్తుంది. విల్ఫ్రెడ్ ఆడ్లెడ్తో కొంచెం టైం కావాలని అడుగుతాడు. సో దాట్ నేను ఆలోచించుకొని నీకు నా డెసిషన్ ఏంటో చెప్తాను అని. కానీ మనం చూస్తే విల్ఫ్రెడ్ ఆలోచించేది ఏంటంటే ఆల్రెడ్ని అడ్డు తొలగించుకొని తన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని కూడా నా పేరు పైనే రాపించుకోవాలి అని. ఎందుకంటే విల్ఫ్రెడ్కి తన ఫార్మ్స్ అంటే చాలా ఇష్టం. అతని ఫార్మ్స్ని ఆ కంపెనీకి అమ్మేసేయాలన్న ఆలోచన కూడా అతనికి లేదు. సో విల్ఫ్రెడ్ ఆల్రెడ్ని తన దారి నుండి తప్పించాలని అనుకుంటాడు. కానీ ఆల్రెడ్ని తన దారి నుండి తప్పించడానికి విల్ఫ్రెడ్కి ఇంకొకరి హెల్ప్ అవసరం. సో అప్పుడే హెన్రీని వాళ్ళ నేబర్ అమ్మాయి అయిన షానూన్తో బేస్మెంట్లో చూస్తాడు. ఇక్కడ హెన్రీ ఇంకా షానూన్ చాలా ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటూ ఉంటారు. విల్ఫ్రెడ్ వాళ్ళని అప్పుడేమనడు. కానీ తర్వాత హెన్రీలో తన తల్లిపై విషయాన్ని నింపడం స్టార్ట్ చేస్తాడు. ఇఫ్ షానూన్తో వాళ్ళ మదర్కి దొరికిపోతే తను ఎప్పుడు మిమ్మల్ని కలవకుండా చేస్తుంది అండ్ ఇక్కడున్న భూమి అన్ని అమ్మేసి సిటీకి తీసుకెళ్ళిపోతుంది. సో అందుకే ఆల్రెడ్ని చంపాలి అని అనుకుంటున్న ప్లాన్ని అతనితో చెప్తాడు. నెక్స్ట్ ఈవినింగ్ విల్ఫ్రెడ్ ఆల్రెడ్తో చెప్తాడు, నేను ఆ ల్యాండ్ని అమ్మేయడానికి రెడీగా ఉన్నాను అని. సో ఆల్రెడ్ దానికి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఆ హ్యాపీనెస్తోనే ఫుల్గా తాగేసి హెన్రీని పిలిచి తనకు షానన్ గురించి తెలుసు అన్న విషయాన్ని చెప్తుంది. తాగిన మత్తులో ఉన్న ఆల్రెడ్ ఆ విషయంపై హెన్రీని అబ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇక హెన్రీకి బాగా కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడ్ ఎంత తాగిందంటే తనకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. సో విల్ఫ్రెడ్ తన్ని రూమ్లోకి తీసుకెళ్తాడు. చెప్పాలంటే ఇదే మంచి ఛాన్స్ ఆల్రెడ్ని చంపడానికి. సో హెన్రీని హెల్ప్ అడుగుతాడు. హెన్రీ ఆల్రెడీ కోపంతో ఉంటాడు కాబట్టి ఒప్పుకుంటాడు. ఇంకా ఏముంది, హెన్రీ ఫోర్స్డ్గా ఆల్రెడ్ నోరు మూస్తాడు అండ్ విల్ఫ్రెడ్ ముందు నుంచి నైఫ్తో వచ్చి తన మెడని కోసిస్తాడు. చనిపోయాక ఇక తన బాడీని ఒక సంచిలో కట్టేసి వాళ్ళ ఇంటి వెనుక ఉన్న బావిలో పాడేస్తారు. ఆ బావి చాలా టైం నుండి ఖాళీగా ఉండేది. ఆ నైట్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన మర్డర్ గుర్తులను చెరిపేస్తాడు.
నెక్స్ట్ మార్నింగ్ వెల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ బట్టలన్నీ ఒక సూట్ కేసులో ప్యాక్ చేస్తాడు. వాటిని కూడా ఆ బావిలోనే వేయడానికి వెళ్తాడు. సో దాట్ బిఫోర్ నైట్ తన ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న స్టోరీని క్రియేట్ చేయొచ్చు అని. ఇక ఆ సూట్ కేస్ని వేద్దామని బావిని ఓపెన్ చేస్తే సంచిలో కట్టేసిన బాడీ బయటికి వచ్చి ఆ బావి ఒక కార్నర్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. అండ్ అందులో ఉన్న ర్యాట్స్ ఆ బాడీని తింటున్నట్టుగా చూస్తాం. అవేమీ పట్టించుకోకుండా వెల్ఫ్రెడ్ ఆ సూట్ కేస్ని అందులో పారేసి దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఒక స్టోరీని క్రియేట్ చేస్తాడు. అందులో ఆల్రెడీ తన ఫ్యామిలీతో ఇక ఉండలేను అనేసి సిటీకి వెళ్ళాలి అని అనుకుంటుంది. సో నైట్కి నైటే తన బట్టలని సర్దుకొని వెళ్ళిపోయింది. తను వెళ్ళేటప్పుడు కార్ని కూడా తీసుకెళ్ళలేదు. ఇఫ్ కార్ని స్టార్ట్ చేస్తే వెల్ఫ్రెడ్ ఎక్కడ లేస్తాడేమో అని నడుచుకుంటూనే వెళ్ళిపోయిందని క్రియేట్ చేస్తాడు. 2 days తర్వాత ఆ ఫార్మింగ్టన్ కంపెనీ లాయర్ వెల్ఫ్రెడ్ వాళ్ళ ఇంటికి ఆల్రెడీని కలవడానికి ఆ ల్యాండ్ డీల్ని క్లోజ్ చేసుకోవడం కోసం అని వస్తాడు. కానీ వెల్ఫ్రెడ్ అతను క్రియేట్ చేసిన స్టోరీ అంతా అతనికి చెప్తాడు. కానీ అది లాయర్ నమ్మడు. ఎందుకంటే ఫార్మింగ్టన్ కంపెనీ డీల్ ఆల్రెడీకి చాలా అవసరమని అతనికి తెలుసు. సో ఆ లాయర్ వాళ్ళ ఇంటిని చెక్ చేయాలని అంటాడు. కానీ వెల్ఫ్రెడ్ అతనితో సీరియస్గా మాట్లాడి అక్కడ నుండి పంపించేస్తాడు. ఆ లాయర్ పోయే ముందు వెల్ఫ్రెడ్తో చూసుకుందాం అనేసి సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. వెల్ఫ్రెడ్కి అర్థమవుతుంది ఆ లాయర్ మళ్ళీ ఇల్లు చెక్ చేయడానికి వస్తాడు అని. సో ఆలోపే ఆ బావిలో ఉన్న బాడీని కప్పేయాలని అనుకుంటాడు. కానీ అంత సడన్గా అలా చేస్తే అందరికీ డౌట్ వస్తుంది అని ఆలోచించి వెల్ఫ్రెడ్ దగ్గర ఉన్న ఒక ఆవుని ఆ బావిలో పడేస్తాడు. అదే రీజన్గా దానిపై హెన్రీ హెల్ప్తో మట్టి వేసి కప్పేస్తారు. ఈవినింగ్ షారిఫ్ ఇంటికి వస్తాడు. ఆ బావిలో మట్టెందుకు వేశారు అని అడిగితే ఆ ఆవు స్టోరీని చెప్తాడు. షారిఫ్ వాళ్ళ ఇంటిని చెక్ చేయడానికి డిమాండ్ చేస్తాడు. అలా చేస్తుండగా షారిఫ్కి ఆల్రెడీ బెడ్ కింద తన బూట్స్ దొరుకుతాయి. సో అతనికి డౌట్ వస్తుంది. కానీ తన దగ్గర ఇంకో సెట్ ఆఫ్ బూట్స్ ఉన్నాయని వెల్ఫ్రెడ్ చెప్తాడు. మేబీ అవి వేసుకొని వెళ్ళిపోయింది ఏమో అని చెప్తాడు. హెన్రీ కూడా చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాడు. సో షారిఫ్ ఎలాంటి డౌట్స్ లేకుండా వాళ్ళని నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కొన్ని డేస్ అలా గడిచిపోతాయి. కానీ సడన్గా ఒక రోజు గట్టిగా బయట ఉన్న ఆవులు అరిచే సౌండ్స్ వినిపిస్తాయి. వాటిని చెక్ చేయడం కోసం వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఎలుక ఒక ఆవుని కరుస్తూ ఉంటుంది. వెల్ఫ్రెడ్ దాన్ని చూసి భయపడి గన్తో షూట్ చేస్తాడు. ఆ ఎలుక తప్పించుకొని పైప్లోకి పారిపోతుంది. ఇక్కడ ఈ పైప్స్ ఆల్రెడీని పూడ్చిన బావి నుండి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక వెల్ఫ్రెడ్ ఆ పైప్ని ఒక క్లాత్తో కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే అతనికి సడన్గా వాళ్ళ వైఫ్ది ఆత్మ కనిపిస్తుంది. కానీ దానిపైన టార్చ్ వేసి చూస్తే అది హెన్రీ అయి ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ వెల్ఫ్రెడ్ ఆ పైప్స్ అన్నింటినీ సిమెంట్తో ఫిల్ చేస్తాడు. దాని తర్వాత హెన్రీ అక్కడికి వచ్చి షానన్ ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్తాడు. అండ్ తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్తాడు. కానీ దానికి అతని దగ్గర హెన్రీకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఆ డబ్బులు ఉంటేనే వాళ్ళు కొత్త లైఫ్ స్టార్ట్ చేయగలుగుతారు. అలాగే పెళ్లి చేసుకోవడానికి తనకు 25 years కూడా ఉండి ఉండవు. సో హెన్రీ వెల్ఫ్రెడ్కి తన ల్యాండ్ని అమ్మాలని చెప్తాడు. ఇఫ్ వాళ్ళ మదర్ ఉంటే అతనికి హెల్ప్ చేసేది అని అంటాడు. అలా ఇద్దరి మధ్య కొంచెం లొల్లవుతుంది. ఇక హెన్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి షానన్ వాళ్ళ ఫాదర్ హాలిన్ అక్కడికి వస్తాడు. వెల్ఫ్రెడ్తో చెప్తాడు, షానన్ని 4 months వరకు సిటీకి పంపిస్తున్నాను. అక్కడే తన స్టడీ కంటిన్యూ చేసి తన బిడ్డకి కూడా జన్మనిస్తుంది. దాని తర్వాత ఆ బిడ్డని అడాప్షన్ కోసం ఇచ్చేస్తాం. సో దానికి అయ్యే సగం ఖర్చు వెల్ఫ్రెడ్ని ఇవ్వమని అంటాడు. బికాస్ తన కూతురు ఆ సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ హెన్రీ కాబట్టి. ఇక వెల్ఫ్రెడ్ సిచ్యువేషన్ని చూసి హాలిన్ కేవలం $75 ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. కానీ ఆ టైంలో వెల్ఫ్రెడ్ దగ్గర ఆ మనీ కూడా ఉండవు. సో అతను హాలిన్తో లొల్లి పెట్టుకుంటాడు. అయినా కూడా హాలిన్ నువ్వు ఖచ్చితంగా కనీసం ఆ మనీ అయినా ఇవ్వాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. సో చేసేదేం లేక వెల్ఫ్రెడ్ బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలి అని అనుకుంటాడు. బాగా ఆలోచించి నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్తాడు. అక్కడ అతనికి $750 లోన్ని ఆఫర్ చేస్తారు.
కానీ వెల్ఫ్రీడ్ అతని కొడుకు హెన్రీతో ఒకసారి మాట్లాడదాం అని అనుకొని ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్పి బయటికి వస్తే వెల్ఫ్రీడ్ కార్ అక్కడ ఉండదు. దానికి బదులుగా హెన్రీ నోట్ ఒకటి దొరుకుతుంది. ఆ నోట్లో షానన్ని తీసుకొని చాలా దూరం వెళ్ళిపోతున్నానని, నన్ను వెతకడానికి ట్రై చేయవద్దని, లేకపోతే ఆల్రెడ్ గురించి నిజం అందరికీ చెప్పేస్తానని రాసి ఉంటుంది. ఇప్పుడు వెల్ఫ్రీడ్ కంప్లీట్గా ఒంటరోడైపోతాడు. వెల్ఫ్రీడ్కి అప్పుడప్పుడు ఆల్రెడ్తో ఉన్న ఫ్లాషెస్ అలాగే హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ పైనుండి పడుతున్న వాటర్ డ్రాప్స్ని చూసి కూడా బ్లడ్ ఏమో అని అనుకొని బాగా భయపడిపోతూ ఉంటాడు. వెల్ఫ్రీడ్ కొన్ని రోజులకి లోన్ తీసుకోవాలని అనుకుంటాడు, సో దట్ వాళ్ళ ఇంటిని కొంచెం రినోవేట్ చేసుకోవచ్చు అని. లోన్ తీసుకొని ఆ మనీని ఇంటికి తెచ్చుకున్నాక వాటిని ఇంట్లో పెడితే ఒక ఎలుక అతని చేయిని కొరికేస్తుంది. దాంతో అతని బ్లడ్ అన్ని మనీ నోట్స్ పైన పడతాయి. వెల్ఫ్రీడ్ కోపంతో ఆ ఎలుకను తొక్కి తొక్కి చంపేస్తాడు. అతని చేయికి కట్టు వేసుకొని డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేయడం వల్ల ఆ పెయిన్ అన్నది తెలియదు అని. ఇక మెల్లిమెల్లిగా అక్కడ వెదర్ చేంజ్ అవుతూ స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. అండ్ అతని హ్యాండ్ని చూస్తే బాగా ఇన్ఫెక్షన్ అయినట్టుగా ఉంటుంది. ఇక ఆ స్నోలో తుఫాన్ వస్తున్నా కానీ అతని కార్ని తీసుకొని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ కార్ మాత్రం స్టార్టే అవ్వదు. సో లోపలికి వెళ్ళి మళ్ళీ పెయిన్ని తట్టుకోవడానికి ఆల్కహాల్ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి డోర్ బయట ఆల్రెడ్ ఆత్మ కనిపిస్తుంది. దాని నుండి తప్పించుకోవడానికి బేస్మెంట్లోకి వెళ్తాడు. ఆల్రెడ్ ఆత్మ కూడా ఎలుకల హెల్ప్తో బేస్మెంట్లోకి వస్తుంది. వెల్ఫ్రీడ్ ఆ ఆత్మని అతన్ని చంపేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ తను అలా చేయకుండా వెల్ఫ్రీడ్ చెవులో హెన్రీ గురించి చెప్తుంది. హెన్రీ అక్కడి నుండి వెళ్ళిపోయిన కొన్ని డేస్కి అతని దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయాయి. సో వేరే వారిని బెదిరించి వాళ్ళ దగ్గర రాబరీ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చాలా మందిని చంపాడు. దానికి షారన్ కూడా పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉండేది. అలా వీళ్ళు స్వీట్ హార్ట్ బండిట్స్ అనే పేరుతో పేపర్లోకి ఎక్కారు. సో అందరూ వాళ్ళని గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎప్పట్లాగే రాబరీ చేసే టైంలో షానన్కి బుల్లెట్ తగులుతుంది. మెడికల్ హెల్ప్ లేక తను చనిపోతుంది. అండ్ అది చూసి హెన్రీ డిప్రెషన్లోకి వెళ్ళి అతను షూట్ చేసుకొని చనిపోతాడు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో చూస్తే ఇక్కడ వెల్ఫ్రీడ్ కళ్ళు డైరెక్ట్గా షారిఫ్ కార్లో తెరుస్తాడు. షారిఫ్ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. హ్యాండ్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడంతో అతని హ్యాండ్ని తీసేస్తారు. వెల్ఫ్రీడ్ స్పృహలోకి వచ్చాక షారిఫ్ చెప్తాడు, అతనికి ఒక లేడీ బాడీ దొరికింది. దాని పోలికలు సేమ్ ఆల్రెడ్తో మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ రీజన్తో షారిఫ్ ఆల్రెడ్ కేస్ని క్లోజ్ చేస్తాడు. కొన్ని డేస్కి హెన్రీ బాడీని ఐడెంటిఫై చేసి వెల్ఫ్రీడ్ దాకా తీసుకొస్తారు. ఇక్కడ చూస్తే హెన్రీ ఫేస్ని ఎలుకలు తినేసి ఉంటాయి. వెల్ఫ్రీడ్ ఇక హెన్రీ ఫ్యూనరల్ చేస్తాడు. అయినా కానీ ఆల్రెడ్ ఆత్మ వెల్ఫ్రీడ్ వెంట పడుతూనే ఉంటుంది. కొన్ని నెలలకి వెల్ఫ్రీడ్ హెల్త్ బాగా పాడవుతూ వస్తుంది. దాని తర్వాత హాలెన్ దగ్గరికి వెళ్ళి అతని ల్యాండ్ని కేవలం $500కు అమ్మేస్తానని ఆఫర్ చేస్తాడు. కానీ అతను వెల్ఫ్రీడ్ని మళ్ళీ ముఖం చూపించొద్దని వెళ్ళగొడతాడు. ఎందుకంటే అతని వల్లే తన షానన్ చనిపోయింది కాబట్టి. వెల్ఫ్రీడ్ ఇంట్లో ఎలుకలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇక ఈ స్టోరీ అక్కడి నుండి ప్రెజెంట్లోకి వస్తుంది. అయినా కానీ ఎలుకలు అతన్ని ఫాలో అవ్వడం మాత్రం ఆపలేదు. ఆ హోటల్లో కూడా ఎక్కడ చూసినా ఎలుకలే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా వెల్ఫ్రీడ్ అతని కన్ఫెషన్ని రాస్తూ ఉంటాడు. మళ్ళీ సీన్ని పాస్ట్లోకి చూపిస్తారు. అక్కడ వెల్ఫ్రీడ్ ఆస్తి అయిన తన ల్యాండ్ని మొత్తం ఫార్మింగ్టన్ కంపెనీకి బలవంతంగా అమ్మిస్తారు. వెల్ఫ్రీడ్ సిటీకి వచ్చి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఆ ఎలుకలు అతని వెనకే వస్తాయి. తర్వాత చాలా వరకు ఎప్పుడు తాగుతూ ఆ మత్తులోనే ఉండేవాడు. మత్తు వదిలిన టైంలో హెన్రీ రాబరీ చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తూ ఉండేవాడు. అయినా కానీ అతనికి ఉన్న గిల్ట్ మాత్రం పోదు. అండ్ అతను రాసిన నోట్లో కన్ఫెస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి విపరీతమైన ఎలుకలు వచ్చేస్తాయి. అండ్ అప్పుడే ఆల్డ్రిన్, హెన్రీ, షానన్ ఆత్మలు ఆ రూమ్లోకి వస్తాయి. అండ్ హెన్రీ నైఫ్ని చూయిస్తూ ఇది త్వరగానే పనిచేస్తుంది అని చెప్తాడు. అంటే వెల్ఫ్రీడ్ చావు త్వరలోనే రాబోతుంది అని.
అలా చూపిస్తూ మూవీని ఇక్కడికే కట్ చేసేస్తారు. ఇక్కడ వెల్ఫ్రెడ్కి లాస్ట్లో ఏం జరుగుతుందో మాత్రం చూపించలేదు. కానీ స్టీఫెన్ కింగ్స్ 1992 నోవెల్లో చాలా ఎలుకల వల్ల అతని డెత్ అయ్యిందని రాసి ఉన్నారు. అండ్ దిస్ ఈస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. సో గైస్, మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి? నాకు తెలిసి ఈ మూవీ చూసాక ఎలుకలను చూస్తేనే భయపడతారేమో, బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ పర్సనలీ. మీరు కూడా ఈ మూవీని ఖచ్చితంగా చూసి మీ ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేసుకోండి. కానీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.